ఇక హైడ్రా పనితీరు అధికార విపక్షాల మధ్య చిచ్చురేపింది. డి అంటే డి అనేలా వ్యవహరిస్తున్నారు. తనపైకి గుండాలను పంపిన రేవంత్ రెడ్డిను వదిలేది లేదు అని కేటీఆర్ అంటున్నారు. కాంగ్రెస్ తాటాకు చప్పళ్లకి భయపడేది లేదని తేల్చి చెప్పారు. హైడ్రా పేరుతో బడుగు బలహీన వర్గాల గొంతు నొక్కుతున్నారంటూ మండిపడ్డారు. గుండా రాజ్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. శుద్ధీకరణ పేరుతో పేదల పొట్టకొడుతున్నారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ వాదన మాత్రం భిన్నంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూసి సుందరీకరణ చేస్తామంటుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ స్వప్న, ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్లో చూసుకున్నట్లయితే హైడ్రా వల్ల మాత్రం ఇటు బీఆర్ఎస్ మరియు ఇటు కాంగ్రెస్ మధ్య వాగ్వాదం మాత్రం చాలా ఎక్కువ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ నిన్న చూసుకున్నట్లయితే సంగారెడ్డిలో కొంత బాధితులు హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరియు అక్కడి తహసీల్దార్ కూడా వర్చువల్గా హైకోర్టులో హాజరు కావడం జరిగింది. హాజరైన తర్వాత న్యాయస్థానంలో మాత్రం దాదాపుగా రంగనాథ్ పైన ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే శని ఆదివారంలో కూడా మీరు ఎలా నోటీసులు ఇచ్చి అర్ధరాత్రి 7 గంటల తర్వాత కూల్చివేయడానికి కారణాలు ఏంటి? రాజకీయ నాయకులకు కావచ్చు, ఇటు అధికారులకు కావచ్చు, మీరు వాళ్ళ మాటలు విని ఆ బాధితులని ఇలా హింసించడం కరెక్ట్ కాదు అనుకుంటే, ఎందుకంటే గతంలో కూడా దీనిపైన హైడ్రా పైన స్టే ఆర్డర్ ఇవ్వడం మీరు మర్చిపోయారా అంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపించింది. ఇదే అంశంలో నిన్న జరిగిన తర్వాత ఈరోజు ఉదయం నుంచి చంచల్గూడ పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలు అక్కడ దాదాపుగా, ఎందుకంటే ఈ మూసి నది 55 కిలోమీటర్ల సందర్భంగా దాదాపుగా 40,000కు పైగా ఇళ్ళు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే నిన్న ఆర్డీఎక్స్ అని ముద్ర వేసిన ప్రతి ఇంటిని కూడా బుల్డోజర్లతో కావచ్చు, ఇటు కూలీలతో కావచ్చు, దాని అక్కడ ఉన్న అధికారులు భారీ పోలీస్ బందోబస్తు సహా కూడా అక్కడ వెళ్ళి కూల్చివేతలు ప్రారంభించడం జరిగింది. ఇదే విధంగా జరిగితే మాత్రం ఇప్పటికీ ప్రజల్లో, ఎందుకంటే ఇటు కేటీఆర్ వాహనాన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ నాయకులు కొంతమంది కూడా అతని కాన్వాయ్ పైన కూడా దాడి చేయడం జరిగింది. కేటీఆర్ డామ్ డామ్ అంటూ, ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు, కాంగ్రెస్ నాయకులు మాత్రం హైడ్రా కరెక్ట్ సరైన పద్ధతిలోనే నడుస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇటు బీఆర్ఎస్ నాయకులు ఆ బాధితులకు మాత్రం చాలా అండగా ఉంటామని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. స్వప్న. థాంక్యూ క్రాంతి.